మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. రీసెంట్గా వైవి సుబ్బారెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ని అసలు ఏ విధంగా చూడాలంటారు? వైజాగ్ రాజధాని అయ్యేంత వరకు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అనేటువంటి కామెంట్లు ఎట్లా చూడాలి, దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? ప్రతి ఒక్కడికి ప్రతిదీ ఒక ఆట వస్తువు అయిపోయింది. ఎవరు పడితే అది ఎలా పడితే ఒక స్టేట్మెంట్స్ని ఎవరికి నచ్చినట్టుగా ఆడు మలుచుకుంటూ ఓ డైలీ సీరియల్ నడిపించే ఛానళ్ళలో కూడా కూర్చుని ఇష్టం వచ్చినట్టు పెట్టకథలు మొదలెట్టారు. ఇప్పుడు ప్రతిదానికి కొన్ని వ్యక్తుల యొక్క ఔన్నత్యం దీని మీద మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన దాంట్లో సార్ హైదరాబాద్ లాంటి నగరాన్ని తలపించే నగరం ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ మాడ్యూల్లో ఒక నగరం కావాలి, అది విశాఖపట్నం ఎందుకు కాకూడదని ఫోకస్ చేయడానికి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా వనరులను సంపాదించి ఆర్థిక వనరులను సంపాదించే రాజధానికి లేదంటే ధీటుగా లేదంటే ఒక నగరం ఏదైనా ఉన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ముందుకెళ్ళడం చాలా ఈజీ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక మీరు నిశ్చితంగా గమనిస్తే విశాఖపట్నం తప్ప అంత రెవెన్యూ మాడ్యూల్ వచ్చేది ఇంకేం కనబడలేదు. అక్కడ సీ కోస్ట్ ఉంది, ఒక ఎయిర్పోర్ట్ ఉంది దగ్గరలో, భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో రాబోతోంది. సో దీని పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి సంతరించుకోవడం అన్న కాన్సెప్ట్ ఒకటి. తర్వాత మనం 10 సంవత్సరాల విభజన అనంతరం కూడా అంటే ప్రత్యేక హోదా కానీ ఇలాంటి విషయంలో మన వెనకబాటుతనం 7 జిల్లాలకి ఇస్తానన్న వెనకబాటు జిల్లాలకి ఇచ్చే 350 కోట్లు ఇచ్చినట్టు ఇచ్చి ఎత్తుకెళ్ళిపోయిన ఉదంతాలు ఇవన్నీ మీరు గమనిస్తే మన అభివృద్ధి 10 సంవత్సరాల్లో ఏ విధంగా మనంతటి మనం ఎన్హాన్స్ అవుతున్నాం అన్న దగ్గర మనకి ఆర్థిక వనరులు సంపాదించుకోవడానికి ఏం చేయాలన్న దాని మీద ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది. తర్వాత ఈ ప్రత్యేక హోదా అన్న అంశంతో ముడిపెట్టి ఇప్పుడు రాబోయే రోజులు నేను చాలాసార్లు బట్టి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అనంతరం శక్తి సామర్థ్యాలు ఏమీ లేవు. ఎంతసేపు దయాదాక్షిణ్యాలతో నరేంద్ర మోడీ మన్నలను పొందడానికి తెలుగుదేశం లేదంటే నరేంద్ర మోడీ ఏం చేసినా తలోంచే స్థితిలో ఇప్పుడున్న ప్రభుత్వం ఇలాంటి ఉన్న దగ్గర ద ఫస్ట్ అవర్ టైం వీఆర్ కాంకరింగ్ రాజ్యసభ తర్వాత తదనంతర పరిణామాల్లో రేపు ఒకవేళ ముక్కుతూ మూలుగుతూ వచ్చే గవర్నమెంట్లు ఏమైనా వచ్చాయనుకోండి, కోalition గవర్నమెంట్లో మన రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి ఒక సువర్ణ అవకాశం రాబోతుంది. ఇదైతే వాస్తవం. ఎవడు ఒప్పుకోకపోయినా నేనైతే ఈ వాదన నుంచి నేను పక్కకి డీవియేట్ అవ్వాలి. ముఖ్యంగా రాజధాని అన్న దాని మీద ఎవరికి ఎంత తెలివితేటలున్నో నాకైతే తెలిసి చావట్లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కామన్ క్యాపిటల్ అన్న దాంట్లో నేను 1,00,000 సార్లు చెప్పాను, ఇప్పటికి కూడా చెప్తున్నాను. హైకోర్టులో మన కేసులు ఉన్నప్పుడు వాదించుకోవడానికి, అలాగే అసెంబ్లీ సెక్షన్స్ తెలంగాణ అనంతరం తెలంగాణ ముందో పెట్టుకోవడానికి అసెంబ్లీ, అలాగే 3-4 బ్లాకులు ఇచ్చిన సచివాలయం తప్ప మనకి ఇంక దేని మీద ఇక్కడ కామన్ క్యాపిటల్లో హక్కు లేదు. ఇది ప్రజలు గ్రహించింది. ఫస్ట్ ఈ 3 అంశాలతో ముడిపెట్టిన దగ్గర అమరావతికి ఎందుకు తరలిపోయారంటే తెలుగుదేశం జడ్డితనం కాబట్టి. ఎందుకంటే గవర్నర్ సెక్షన్ 8 ప్రకారం తాళాలు పెడితే మన ఎంప్లాయీస్ పనిచేయడానికి ఎవ్వడికి అవకాశం ఇవ్వకపోతే తాళాలు పెట్టిన దగ్గర మన వాళ్ళు వెళ్ళి మన పని మనం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి తరలించబడిన ఉదంతం. అప్పుడు అమరావతి ఉన్నత క్యాపిటల్ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న ఎమ్మెల్సీకి ఎలగబెడుతున్న అశోక్ బాబు లేటోడు లేదంటే ఈ ఉద్యోగ సంఘాలు బొప్పరాజు వీళ్ళందరూ ఎవరు అంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు తినేసే బ్యాచ్లు ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు నెక్కచ్చిగా ఆ రోజు గవర్నర్ చేసిన పని ఎందుకు ప్రజలకు చెప్పరు? ఏదో అమరావతి రాజధాని చుట్టూ ఏదో రాజకీయ పార్టీలు తిరగడానికి మాత్రమే, కానీ మీ మొహాలకి తీసుకెళ్లిన ఉదంతం ఎందుకు చెప్పరు మీరు? ఇవి చెప్పకుండా ఎంతసేపు తాత్సారం చేసుకుంటూ ఆ రోజు జరిగిన దానికి ఏంటంటే ఓటుకు నోటికేషన్ ఆ తెలుగుదేశం మీద అపవాండం వేసుకుని ఆల్సేస్తున్నారు. వీళ్ళేమో గోవా పెట్టల్లాగా ఇంటి అద్దెలతో సైతం వారానికి 5 రోజులే పని దినాలు, అదేంటంటే టీఏలు డిఏలు పెంచి ఫిట్మెంట్లు ఏవో అన్నీ చెప్పి 5-10 సంవత్సరాలు బట్టి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వీళ్ళకి 111% జీతభత్యాల భారం ఇవ్వాల. ఇవేవి మాట్లాడమంటే ఇవి మాట్లాడరు. వీళ్ళకి రాజకీయాలు కద్దరు చెట్లు ఇస్త్రీలు చేసుకుని రెడీ అయిపోయి చర్చలు మంత్రులతో అవుట్కమ్ములు వీళ్ళు శాసించేస్తారు, 2 చేతులతో గుద్దేస్తారు, ప్రభుత్వాలు మార్చేస్తారని భయం పెడుతూనే ఇవాళ దాకా జరుగుతున్న రాజకీయ విన్యాసం. అంచేత అనవసరమైన విషయాలు ఎక్కువగా ఫోకస్ చేసి మాట్లాడే వాళ్ళకి నోర్లు ముంచడానికి ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడరో, నిజంగా ఏం జరిగిందో ఆ టైంలో చెప్పవలసిన విషయాలు ఎవరికీ చెప్పకపోతే ఈ 5 సంవత్సరాల 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉమ్మడి రాజధాని మీద సుబ్బారెడ్డి మాట్లాడాడు, అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదో నిర్ణయం తీసుకుంటారని వీళ్ళ అవసరార్థం వీళ్ళ అవకాశం తీసుకునే ఎలక్షన్ రాజకీయాలకు ముడిపెట్టి వాటితో చేస్తున్న ఒక దిక్కుమాల విన్యాసాలు ఇవి. ఇందులో క్యాపిటల్ విషయంలో చాలా మందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు డెసిషను అండ్ పార్లమెంట్లో 100 మంది ఎంపీలు కూర్చుని ఒక డెసిషన్ ఇస్తేనే కానీ హైకోర్టు తరలించడం జరగదు. రెండోది రాజధాని నిర్ణయించుకోవడానికి ప్రభుత్వ పరంగా 1,00,000 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, సచివాలయం కట్టేసారు, అసెంబ్లీ కట్టారు, హైకోర్టు మౌనం ఉంది. ఈ 3 తప్ప ప్రభుత్వం చేయవలసిన పని ఇంకేం లేదు. ఎవరికైనా ఆనందం ఎక్కువైపోతే అక్కడ వెళ్ళి ఇండస్ట్రీ పెట్టుకోండి, ఎవడు కాదనరు.
ప్రభుత్వ పరంగా ఆర్బీఐకి స్థలం కేటాయించారు. ఆర్బీఐ కూడా ఆంధ్రప్రదేశ్కి డివిజన్ ఎందుకు పెట్టట్లేదు అక్కడ? ఇవి మాట్లాడమనండి ఎవడైనా. ఎస్ సార్. ఇవి తప్ప అన్ని విషయాలు మాడతారు. ఎందుకంటే ఇది రాజకీయాలకు వచ్చేస్తే అభివృద్ధి చేసేస్తామని వీళ్ళు పెట్టకథలు చెప్తూ అపోజిషన్ పార్టీలు తిరుగుతున్నారు. ఆయన చెప్పిన విషయం వీళ్ళకి అర్థమే కాదు. రాజధాని అన్న మాట వాడు పట్టుకుని దాని మీద ఏడుస్తున్నారు. అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ వాస్తవానికి. ఇది ప్రజలు గ్రహించగలిగితే చాలా నా ఉద్దేశం. ఎందుకంటే ఈ రాజధాని ఎక్కడ ఉన్నా సరే, లేకపోతే సచివాలయం అక్కడ కట్టారు, కానీ ఇవాళ 2200 మంది ప్రజలకు ఉన్న సచివాలయం ప్రతి దగ్గర ఉంది, ప్రతి గ్రామంలో. మీకు అక్కడ ఉద్ధరించి ఊళ్ళో వెళ్ళే పనులన్నీ మీ సచివాలయం మీ దగ్గరే పనులు అవుతున్నాయి. అంచేత ఆ సచివాలయం సెంట్రల్ తాడేపల్లిలో ఉంది, అక్కడ మంగళగిరిలో ఉంది. ఏడైనా ఉండేది, అది మీకు నాకు అనవసరమైన విషయం. అంతే కదా. అంత చచ్చిపోయే పనులు మనకేం ఉండవు అక్కడ. సామాన్య ప్రజలకైతే అవసరమే లేదు. 198% ప్రజలు అక్కడికి వెళ్ళరు. ఇప్పుడు మన అదృష్టానికి ఈ ప్రభుత్వం నిర్ణయంతో ఆ 2% ప్రజలు కూడా అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా నీ సచివాలయంలో నీ పని అవుతుంది. అంచేత మనకి అంత చచ్చిపోయేది ఏముంది అక్కడ? అంచేత మన పనులు ఏవో మనం చూసుకోకుండా ఈ రాజకీయ కోణాల్లో మన అనవసరం క్లస్టర్స్లో ఉండే అలా తొబ్బారెడ్డి అన్నాడు, ఎల్లన్నాడు, పొలం అన్నాడు, వీటితో నాకైతే అనవసరం. మీకు కూడా అనవసరం అనుకుంటే చాలా బాగుంటుంది. రాజధాని లేని రాష్ట్రం అని అనవసరంగా మిమ్మల్ని బెదరగొడుతున్నారు కానీ సార్, గర్వంగా మేసం మీద చేసి చెప్పండి, అమరావతి మా రాజధాని. రాజధాని లేదు, లేకపోతే రాజధాని పలానా ప్రాంతం చెప్పుకోవడానికి పేరు లేదు అనుకున్నా కూడా ఏ పని ఆగట్లేదు కదా, అన్ని పనులు అయిపోతున్నాయి. మీకు తెలుసో తెలీదు, ముఖ్యమంత్రి గారికి ఢిల్లీ నుంచి జరిగే కరస్పాండెన్స్ అంతా అమరావతి క్యాపిటల్ అనేది జరుగుతుంది. ఇప్పుడు అమరావతి రాజధానే కదా. అది ఆ తల్లగొడ్డాడు మెల్లగొడ్డాడు చచ్చిపోతున్నారు కదా చెప్పలేక. కరెక్టే సార్, కరెక్టే. చచ్చిపోతున్నారు. దేనికి చచ్చిపోతున్నారు నాకు తెలియదు. అమరావతికి అన్యాయం జరిగింది. ఏం జరిగింది? అన్యాయం చేసింది తెలుగుదేశం. 34,000 ఎకరాలు ఎత్తుకుని వాళ్ళ దగ్గర వాళ్ళకి 1000 గజాలు 200 గజాలు ప్లాట్లు కొట్టేవాళ్ళైపోయారు. అది ఎవరు తప్పు? అవి మాట్లాడమానండి. అంతేగా. రైతులు స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు ఇచ్చారు. 2 చిల్లే దండం పెడతాను, మంచి పని చేశారు అయ్యా, మా రాజధాని కోసం ఇచ్చారు, ధన్యవాదాలు. రాజధాని మేము పెట్టుకున్నాం అక్కడ, అమరావతి రాజధాని అయింది. మిమ్మల్ని అపోజిషన్ పార్టీల వాళ్ళు అనవసరమైన వాళ్ళు మిమ్మల్ని ఓదరగొడుతున్నారు. ఏమని? ఆ 1000 గజాలు 200 గజాలు అభివృద్ధి చేసి మీకు ఇవ్వకుండా దాంట్లో ఏవో లొసుగులు ఉన్నాయి, అవి మాత్రం చెప్పమంటే చెప్పట్లేదు మీరు. అందరూ టాగుణితమే. అలా ఎవడో వచ్చి ఇన్వెస్ట్ చేశాడట, 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందట. 5 లక్షల కోట్ల అవినీతి జరిగింది లేదు, మీరు చెప్పండి. అంతేగా. అది చెప్పరు మీరు. అంటే ఏ ప్రభుత్వమో పనులు ఆ ప్రభుత్వాన్ని చేసుకోనివ్వకుండా అనవసరమైన తాత్సారం చేసుకుంటూ టైం 5 సంవత్సరాలు నిరుపయోగం చేశారు. అందులో 2 సంవత్సరాలు కరోనా, కాలు చేయి కూర తీసుకుని 2.5 సంవత్సరాలు పనిచేయడానికి వెసులుబాటు దొరికింది. ఇప్పుడు కూడా వీళ్ళు వస్తే ఎలాంటి పెంట పనులు చేస్తారో క్లియర్గా చెప్తున్నారు ప్రజలకి. అమరావతి చుట్టూ తిరిగే రాజకీయాలు, దాని పునరుద్ధరణ, రాష్ట్రం అంతా 10 రూపాయలు 10 మందికి పంచే కార్యక్రమం వెసెస్ 10 రూపాయలు తీసుకొచ్చి అమరావతి ఏదన్నా పోతారు వీళ్ళు. అంతేగా. ఈ తారతమ్యం మీరు గమనించండి. మీకు దానికి మెంటల్గా ఎలా ప్రిపేర్ చేస్తారంటే రాజధాని లేని రాజ్యం. అలా సుబ్బారెడ్డి హైదరాబాద్ కామన్ క్యాపిటల్. సుబ్బారెడ్డి ఎందుకని అంటే కామన్ క్యాపిటల్ అని నాకు తెలిసిన అవగాహనతో మీకు చెప్తున్నాను సార్. కర్మగాలి రేపు కోయిలేషన్ గవర్నమెంట్ వస్తే ఈ ప్రత్యేక హోదా విషయంలో ఇంకొక 5 సంవత్సరాలు దీన్ని ఎక్స్టెండ్ చేయించుకుంటే ఈ లిమిటెడ్ పీరియడ్లో కామన్ క్యాపిటల్ విషయంలో ఇది కామన్ క్యాపిటల్ ఉంది కాబట్టి హైదరాబాద్లో అన్ని వదులుకున్నాం కాబట్టి నిన్న నరేంద్ర మోడీ గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కాబట్టి విద్యుత్ బకాయిలు ఇప్పించండి అని. ఇవి మాట్లాడరు మీరు. కానీ రాష్ట్ర ప్రయోజనానికి 10 రూపాయలు వచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఏం పని చేసినా ఈ దిక్కుమాల పొత్తులు, ఈ దరిద్రాలు, ఈ దాపరికాలు, ఈ చెత్త చెదరం మీద మీకు ఫోకస్. ఇవన్నీ మాట్లాడితే వాళ్ళకి మైనస్ అవుతుంది కదా. అదే పైపచ్చి నేను అసెంబ్లీ సాక్షిగా ఎంత మాట్లాడాడు రేవంత్ రెడ్డి, తెలిసానో తెలియకన్నాడు కనుక జగన్మోహన్ రెడ్డి నెత్తిని పాలు పోసాడు మా అంబటి రాంబాబుకి. అంతే. అరే ఖాళీకి కూర్చొని రిలేట్ ఇరిగేషన్ శాఖ ఏటి చేయట్లేదంటే ఆ రాయలసీమ ఎత్తిపోతలకు కానీ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన దాంట్లో 512 టీఎంసీలు మనకి ఇచ్చారు, 299 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చారు. దాని మించి ఎక్కువ కాకుండా నికరమైన నిలవలు పట్టుకుని వెళ్ళే దాంట్లో సామర్థ్యం చూపించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మనం ఇవ్వక్కర్లే, ప్రతిసారి ఎవడవడం మనకి సర్టిఫికెట్లు ఇచ్చి మన నెత్తిని పాలు పోస్తున్నారు. ధన్యవాదాలు చెప్పుకునే తీర్మానం ఏమైనా ఉంటే నెక్స్ట్ అసెంబ్లీ సెక్షన్లో చెప్పండి. అంతేగా. అంతేగా. ఆ రోజు కేసీఆర్ గారు ఔదార్యం చూపించారని ఎలా మెచ్చుకున్నారు, వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా సినిమాటిక్ గా చెప్పినా సరే మంచి మాట చెప్పాడు. నికర నిలవలు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుందని. వాస్తవంగా చెప్పాలంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం కూడా రాయలసీమ తీసుకున్నటువంటి నీళ్ళ గురించి వాళ్ళే ప్రచారం చేసుకోలేదు. ఎందుకండి ఇప్పుడు సార్ ఒకటి గుర్తించాడు, కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందనో సామెత ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన కనుక నిజంగా బేరీ చేసుకుంటే ప్రజలకు ఏం చేశాడో ప్రజలకే తెలుసు. ఈ తెంగరోళ్ళకి అర్థం కాకంటే మెల్లగొడ్డాడు తల్లగొడ్డాడు కలిపడిపోతారు రొట్టునే. మీరు ఆ కలిబాట్లు చూసుకుంటేనే మీకు గాబరా వస్తుంది.